అంబర్పేట్ డీడీ కాలనీలో ఒక అంటే మరి విషాదం అని చెప్పుకోవాలా లేకపోతే ఒక ఇన్సిడెంట్ అని చెప్పుకోవాలా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే పెళ్లి చేసుకున్న భర్తే ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది అంటే ఎన్నో ఏళ్ల కాలంగా కూడా కలిసి ఉన్న భార్య భర్తల మధ్య ఒక మూడో మనిషి ఎంట్రీ ఇచ్చి కూడా చిచ్చు పెట్టిందనే చెప్పుకోవచ్చు. భార్య లేని సమయంలో ఇంకో ఆవిడతో అంటే వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి పరా అమ్మాయిని తీసుకొచ్చి రూమ్ లో పెట్టడం అనేది అసలు అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. భార్యని ఎంతో కాలంగా మరి మోసం చేస్తున్నాడా, మరి రీసెంట్ టైమ్స్ లో ఇది స్టార్ట్ చేశారా అన్నది మరి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో మెస్సీ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. నమస్తే అండి. అసలు ఏం జరిగింది, ఇది ఎంతకాలంగా నడుస్తుంది? అంటే మీ 1 year నుంచి ఉందంట పేరు. నాకు రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ తెలిసింది, జనవరిలో తెలిసింది. ఫెబ్ లో కన్ఫర్మ్ అయ్యాము. కన్ఫర్మ్ చేసుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను నేనే వాళ్ళని ఆఫీస్ లో పట్టుకున్న తర్వాత అడిగితే లేదు అది ఇది అని చెప్పాడు. మళ్ళీ మాయ మాటలు చెప్పేసి మార్చి 31st కి నా భార్యకి తెలిసిపోయింది అనేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఏమైనా అంటే చట్టమే చెప్పింది కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు అన్నమాట. మీకు ఎప్పుడు తెలిసింది ఇది నాకు చెప్పాను కదా, జనవరిలో డౌట్ వచ్చిండే. ఊరికే అమ్మాయి ప్రస్తావన ఇంట్లో తీసుకురావడం. తను ఎంప్లాయ్ యాక్చువల్లీ మా దగ్గర జాబ్ చేస్తారు తను. మా కంపెనీలో వర్క్ చేస్తుంది. ఆ ఎంప్లాయ్ తో అఫేర్ పెట్టుకున్నారు. తనకి మ్యారేజ్ అయింది, 13 years అవుతుంది తనకి పెళ్ళయి. వాళ్ళ భర్త ఉన్నాడు. వాళ్ళ భర్త కూడా కేసు పెట్టాడు. అంటే ఇది వాళ్ళ భర్త ఇప్పుడు కనుక్కోవడం జరిగిందంటే వాళ్ళ భర్తకి ఇప్పుడు డౌట్ వచ్చింది. వాళ్ళ భర్తకి తెలీదు, నేను చెప్పేంత వరకు కూడా తెలీదు. తను ఏమనుకున్నాడు అంటే 10ంటికి ఆఫీస్కి వెళ్ళి 6:30కి ఇంటికి వచ్చేస్తుంది కదా అనుకున్నాడు తను. అంతే, తనకి తెలీదు నేను చెప్పేదాకా ఈయనతో అఫేర్ ఉంది అని చెప్పేసి. ఈ రోజు ఎలా కనుక్కున్నారంటే మీరు ఇంట్లో లేని సమయంలో? లేదు, ఈ రోజు ఏం లేదు. ఇది 31st కి ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఫొటోస్ పెడతా, ఏం చేసుకుంటావో చేసుకో, ఎంజాయ్ చేసుకోండి, నేను అన్ని ఫొటోస్ పంపిస్తా అని చెప్పి అమ్మాయిని తీసుకెళ్లి బెంగళూరులో అస్సన్ అనే ఊర్లో ఎక్కడో పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని నాకు పెళ్లి చేసుకున్న పిచ్చి పెట్టి షీఈస్ మై నౌ అఫీషియల్ వైఫ్ అని పెట్టాడు అనమాట. పెట్టిన తర్వాత ఏప్రిల్ అయిపోయింది, మే అయింది. 2 months నుంచి నేను తనతో కాంటాక్ట్ లో అసలు లేను. ఎందుకంటే నా నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వెళ్ళట్లేదు. తనే కాల్స్ మెసేజెస్ చేసి నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు. మీడియా ముందు పెట్టాడు, చస్తున్నామని చెప్పి ఒకసారి పెట్టాడు సుమన్ టీవీలో. మళ్ళీ తర్వాత మేలో జరిగింది ఇది. మళ్ళీ తర్వాత ఏమంటారు, దేనికి చేస్తున్నామని అది పెట్టాల్సిన అవసరం అంటే మేము హరాస్మెంట్ చేస్తున్నాం అనేసి అన్నారు. రివర్స్ లో అసలు అలాంటి ప్రూఫ్స్ ఏమీ లేవు. చూపించమంటే చూపించాడు. చస్తున్నారు, నేను చచ్చిపోతున్నా, వీళ్ళే కారణం అనడానికి ప్రూఫ్ ఏంటి? నా నుంచి నీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా, కాల్స్ వచ్చినాయా, మేమైనా బెదిరించే కాల్స్ చేసామా, లేదా నీ ఇంటి పైన దాడి చేసామా? ఈవెన్ మీ పేరెంట్స్ కూడా కాల్ చేయలేదు, మీ పేరెంట్స్ కూడా కాల్ చేయలేదు 2 months నుంచి. దీనికి మొత్తం మీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీ మమ్మీ, మీ అక్క, మీ బావ, మీ డాడీ, నలుగురు మొత్తం వీళ్ళని నన్ను ప్రోత్సహించి పెళ్లికి తీసుకెళ్లారు. మా అత్త అంటది చేసుకోపోరా, చేసుకొని ఒక 2 నెలలు పోతే దానికే తెలుస్తుంది ఫీజు ఎలా కడతారో, పిల్లల్ని ఎలా పోషిస్తుంది. 3 పిల్లలండి. ఇదే విషయానికి ఇంటి మీదకి వచ్చారు వాళ్ళు. గొడవ కూడా చేస్తే ఇట్లా అత్తయ్యకి ముందే తెలుసు. ఫస్ట్ తెలిసిందే మా అత్తయ్యకి ఆఫీస్ లో. ఆమెనే తీసుకొచ్చాక అత్తయ్య ఇట్లా నా పరిస్థితి ఇది అని చెప్తే కూడా పేపర్ రాయించింది. అమ్మాయిని జాబ్ లో నుంచి తీసేశాక మళ్ళీ 2 రోజులకి అఫేర్ పెట్టుకున్నాడు. ఏంది అత్తయ్య ఇది అంటే వాడి ఇష్టం, వాడు మొగోడు, ఎందన్నా చేసుకుంటాడు, ఏం చేసుకుంటావో చేసుకోపో అట్లా. మరి మీకు 3 పిల్లలు ఉన్నారు. ఇది అసలు ఇవన్నీ తెలియదా ఆమెకి? ఉన్నారు, ఆమెకున్నారు. ఆమెకి ఎంతమంది? ఆ అమ్మాయికి 2 పిల్లలు. వాళ్ళకి పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఆమెకి 2 పిల్లలు. ఆమెకి 2 పిల్లలు, ఓ బాబు పాప. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటంటే చెప్పారా ఏమైనా? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు అంటే భర్తతో కలిసి ఉంటే మీ హస్బెండ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. భర్తతో కలిసి ఉంటే అంటే ఈ అమ్మాయి వర్షన్ ఏంటి అంటే ఆయన్నే నన్ను మీట్ గా నువ్వు కాకపోతే నేను జాబ్ లో నుంచి తీసేస్తాను అనేసి అమ్మాయే చెప్పింది.
చేశాడు. ఇంకా వన్స్ మీట్ అయ్యాక నేను మీ ఆయనకు చెప్పేస్తా, వీడియోలు తీస్తా అన్నట్టు అదొకటి. మా ఆఫీస్ మొత్తంలో అన్ని చోట్ల సీసీ కెమెరాస్ ఉంటాయి, ఆయన క్యాబిన్ లో తప్పించి. ఆయన క్యాబిన్ లో ఊరికే కెమెరా ఉంటది తప్పించి అది వరకు ఉండదు అనమాట. అకౌంట్స్ అని చెప్పేసి అమ్మాయిలను పిలుచుకోవడం. నాకు రీసెంట్ గా ఇదంతా తెలిసినాకే నేను మళ్ళీ మొత్తం వర్క్ చేస్తే ఏంటంటే, ఇంతకు ముందు 3 అమ్మాయిలతో కూడా అఫేర్ పెట్టుకున్నాడని తనే ఒప్పుకున్నాడు. ఓకే, మరి ఇట్లాంటి ఇంత సీరియస్ ఇష్యూ ఎప్పుడు పోలీస్ స్టేషన్ వరకు రాలేదా? మీరు తీసుకెళ్లలేదా? పెళ్లిగానే కదా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. నాకు ఫెబ్ లో కన్ఫర్మ్ చేసుకున్నాము. సర్లే మనిషి కన్ఫర్మ్ అయినప్పుడు కావచ్చు, మీకు డౌట్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడు పోలీస్ ని పిలిచాను కదా. మా ఆఫీస్ ఓయూ దగ్గర ఉంది, పెట్రోల్ ని పిలిచాను. ఆ రోజు 100 డయల్ చేసా, వచ్చారు. వాళ్ళు వచ్చి చూసారు. అమ్మ కేసు ఏమైనా పెడతావా చెప్పు అనేసి అన్నారు. పెడతాను అంటే ఇద్దరు కాళ్ళేళ్ళు పడ్డారు. వీళ్ళ హస్బెండ్ కి కూడా చెప్తాను అన్నా. అమ్మాయి వద్దొద్దు అన్నది. ఇద్దరు కలిసి నా చేయి ఫ్రాక్చర్ చేశారు అనమాట ఆ రోజు. ఇప్పటికి కూడా ఇంకా ఫ్రాక్చర్ గానే ఉంది. ఇది కరెక్ట్ గా ప్రాపర్ నేను ట్రీట్మెంట్ తీసుకోలేదు దీనికి. దాని తర్వాత సరేలే అనుకున్నా. మళ్ళీ ఈయన మా ఇంట్లో మాకు ఆల్మోస్ట్ గొడవలు అయితేనే ఉన్నాయి కదా. మార్చ్ 22nd 21st నుంచో 20 నుంచో ఆయన ఉండట్లేదు ఇంట్లో. వాళ్ళ పిన్ని కూతురు పెళ్లి ఉందని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నా పిల్లల్ని కూడా 5 రోజులు తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నాడు. పిల్లలతో మాట్లాడించలేదు, చెయ్యలేదు. ఏంటి అంటే నా ఇష్టం, నేను ఎవరితో అయినా తిరుగుతా, నువ్వు అవుతావు అడగడానికి. సో ఈ వారం రోజులు పెళ్లికి వెళ్ళినందుకు మొత్తం టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. వాళ్ళ మామయ్య దీనికి ప్రోత్సహించాడు. ఆయన పేరు రాజేష్. ఆల్రెడీ ఆయన కూడా 2 వైఫ్లు అన్నమాట. ఆయన చెప్పినందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చిందట పెళ్లి అని ఆయనే చెప్తే ఇట్లా చేస్తారా చెప్పాడు. దీంట్లో వీళ్ళ బావ చెయ్యి, వీళ్ళ అక్క, వీళ్ళ మమ్మీ, వీళ్ళ ఫాదర్. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ 1 వీక్ వాళ్ళ పేరెంట్స్ తోటే ఉన్నాడు పెళ్లి అని చెప్పి. ఇంటికి కూడా రాలేదు. మళ్ళీ గోల్డ్ పోయింది నాది, అవి పోయాయని నా మీద తప్పుడు అలిగేషన్స్ వేస్తాడు. నేను ఎందుకు కొట్టేస్తా మా ఇంట్లో గోల్డ్? చూయించు అని ప్రూఫ్ అంటే ప్రూఫ్ ఏం లేదు ఆయన దగ్గర. తీసుకెళ్ళిందే ల్యాప్టాప్ లో, నేను ల్యాప్టాప్ ని తీసుకెళ్తున్నా అన్నాడు. ఎక్కడ వర్క్ ఎందుకు అంటే లేలే పెళ్లి కదా, అక్కడ కొంచెం టైం ఉంటే నేను వర్క్ చేసుకుంటాను, ల్యాప్టాప్ తీసుకెళ్లాడు. అందులో ఏమున్నాయో ఏం లేదో నన్ను చెక్ చేయనియలేదు, కొట్టాడు ఆ రోజు కూడా. సరే అని ఊరుకున్నా. నేను పెద్దగా ఏం పట్టించుకోలే. ఇంట్లో డబ్బులు అయితే అసలే లేవేవి. గోల్డ్ ఉంది, మరి ఆయన ఇంతుంది అంతుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్పాడు అనమాట. ఇంట్లో కూడా ఉన్నది, మిగతాది మేము ఒక ఏమంటే కొద్దిగేమో మేము గిరువులో పెట్టాము, అది ముతుట్లో ఉండింది. కొంచెం ఏమో ఉంది. మా అన్న పుస్తలు తాడు, మళ్ళీ చైన్ పిల్లలవి, ఆయనది బ్రాస్లైట్ ఉండే. చూడండి ఒకసారి కొట్టినటువంటి ఆనవాళ్ళు కూడా తెలుస్తున్నాయి మనకి. మొత్తంగా కూడా ఇదంతా గ్రీన్ అట్లా అది చేశాడు అనమాట. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? ఏమంటున్నారు పోలీసులు? పోలీసులు ఏమనట్లేదు. నేను 2 months నుంచి చాలా ట్రై చేశాను. వస్తాడేమో, అర్థం చేసుకుంటాడేమో అనుకున్నాను. 31st కి అమ్మాయిని తీసుకెళ్లాడు ఇదే పోలీస్ స్టేషన్ కి. April 17th నేమో వచ్చాము మేము. అమ్మాయి నాకు ఆయన్నే కావాలి, వాళ్ళ భర్త అడిగాడు వచ్చేసి ఇంటికి, అయిపోయింది ఏదో అయిపోయింది అనేసి. తను లేలే నేను రాను అంది. వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ళ అబ్బాయి వాళ్ళ మమ్మీ కాళ్ళు కూడా మొక్కాడు. మమ్మీ రా, ఇంకా వచ్చేసేయి మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే, లేలే నేను నీతో రాను, నాకు ఆ డాడీయే కావాలా, ఈ డాడీ వద్దు అంది. ఇక్కడ ఇదే చెట్టు దగ్గర అంది. సరేలే అని వదిలేసా. నెక్స్ట్ డే అయినా CCS కి రావాల్సి ఉండింది. ఎందుకంటే మాది రామ్నగర్ అన్నప్పుడు నాకు అక్కడ అది వస్తుంది, CCS వచ్చింది అనమాట. నేను ఉమెన్స్ భరోసాలో ఇచ్చాను. సో ఎప్పుడు మన వెనస్డే ఇక్కడికి వచ్చాము. థర్స్డే వదిలేసి ఫ్రైడే రోజు వీళ్ళు అక్కడికి వచ్చారు. సో ఫ్రైడే అక్కడికి వెళ్ళేసరికి నాకు నువ్వే కావాలి, ఆ అమ్మాయి వద్దు అన్నాడు. అదేంటి ప్లేట్ ఇట్లా మార్చేసావు, ఆ అమ్మాయి కావాలా అనేసి, నువ్వే కదా అమ్మాయి అంది కదా అంటే, లేలే నాకు నువ్వే కావాలా, అమ్మాయి వద్దు, వదిలించుకోవాలా, ఎలా చేయాలా అది ఇది అన్నాడు. సరే అని ఊరుకున్నా. తర్వాత సాటర్డే రోజు మాట్లాడలేదు. సండే నైట్ ఒకటే కాల్స్ నైట్. ఎందుకు ఊరికి ఎన్ని కాల్స్ చేసినా అంటే, ఇక అప్పుడు లేలే నాకు నువ్వే కావాలి, ఇందులో నుంచి బయటికి తీసుకురావాల్సింది నువ్వే, ఎలా అయినా తీసుకురా నన్ను అంటే, సరేలే అని చెప్పేసి మాట్లాడదాం అనేసి సోమవారం అంతా ఆలోచించాము. సరే నిజంగా నా జెన్యూన్ గా నువ్వు వచ్చేస్తావా, అయిపోయిందేదో అయిపోయింది అంటే అన్నాడు. ట్యూస్డే అమ్మాయిని మేము మాట్లాడుకున్నాము, పోలీస్ స్టేషన్ పోయాం, మేడం వద్దంటున్నారు అన్నాం, పేపర్స్ రాసుకున్నాము, 2 సిగ్నేచర్స్ చేసుకున్నారు, మాట్లాడుకొని చెయ్యమనేసి అమ్మాయిని బస్సు కూడా ఎక్కించాం. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్ళిపోయింది. మరి ఈయన ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదు? మరి ఈయన కూడా రావాల్సి ఉండేది కదా, ఈయన రాలేదు. మళ్ళీ 3 days కి అమ్మాయిని తినే కాల్ చేసి డబ్బులు వేసి మరి పిలిపించుకున్నాడు. 1 month నుంచి, అంటే మీ హస్బెండ్ April 23rd కేమో మళ్ళీ పిలిపించుకున్నాడు అమ్మాయిని. మే నుంచి ఇప్పుడు ఉన్నాడు.
మళ్ళీ 23rd 26th రిటైర్డ్ గా పట్టుకున్నాం అయితే 1 month నుంచి ఈ 1 month పీరియడ్ లో చాలా ఘోరమైన హరాస్మెంట్ చేశాడు మిమ్మల్ని. చాలా. ఎట్లా అంటే మెంటలీగా ఎమోషనల్ గా అందరు త్రూ కాల్స్ చేపియడము, మా ఇంటి దగ్గర నిఘా వేయడము, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు ఎక్కడికి వచ్చినావు టార్చర్, కాంటాక్ట్ బ్లాక్ చేస్తే వాట్సాప్ బ్లాక్ చేస్తే ఇన్స్టా బ్లాక్ చేస్తే మెసెంజర్, ఏ ఒక్కటి వదలకుండా చేశాడు. నా ఎఫ్బి ఆయన వాడుకోవడము, అందులో ఆయన పిచ్చి పెట్టడము, మళ్ళీ ఇన్స్టాలో అన్ని నేను చావాలా హెల్ప్ చేస్తావా చచ్చిపోవాలా అనడం ఊరికే. అదేంటి నాకెందుకు పంపిస్తున్నా అంటే లేలే నన్ను పరిస్థితుల నుంచి తీసుకురా, తను మంచిది కాదు, నాకు బుద్ధి వచ్చింది, నేను మారిపోయా. ప్రతిసారి ఇదే అంటాడు. చార్జ్ షీట్ ఉన్నప్పుడు ఇంటి మీదకి ఎవరు రావద్దు, అలాంటిది మా ఇంటికి 4 times వచ్చాడు. రాత్రుల్లో కూడా గేట్ దునికి మారి వచ్చాడు. నేను ప్రతి ఒక్కసారి నేను కేసు పెడదామని నేను మా పిఎస్కి వెళ్తే అక్కడ యాక్షన్ తీసుకోలేదు ఎవరు, వద్దులేమన్నారు. ఫేస్బుక్ పెడితే ఫేస్బుక్ వెళ్ళాను, మీడియా పెడితే మీడియాకి వెళ్ళాను, ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు. ఏమన్నా అంటే అందులో ఉంది కదమ్మా ఉండనివ్వండి, కోర్టు చూసుకుంటది అంటే ఈయన రోజు హెరాస్మెంట్ ఉండనివ్వండి అంటే మేడం నాకు పిల్లలకి స్కూల్ ఓపెన్ అవుతుంది, నాకు సెక్యూరిటీ కావాలి కదా, నేను పొద్దున్న ఎట్లా పిల్లలతో ఉంటాను, ఇప్పుడు ఆయన లేడు, నేను ఏదైనా జాబ్ చేసుకొని నేను బతకాలన్నప్పుడు దినమంతా పిల్లలతో ఎట్లుంటాను అంటే ఇక వాళ్ళు కూడా లేలే వస్తారు మారుతారు అన్నాడు. లాస్ట్ కి ఈ మధ్యలో అమ్మాయి మళ్ళీ మొన్న లాస్ట్ థర్స్డే ఈయన స్కూల్ దగ్గరకు వస్తుంది అనేసి నాకు డబ్బులు ఇస్తా అన్నాడు. పిల్లల్ని ఎందుకు చూసుకుంటావు, నాకు డబ్బులు ఏం వద్దు అన్నా. లేదా నేను డబ్బులు ఇస్తా పిల్లల్ని చూసుకుంటా. ఏ రకంగా చూసుకుంటావు, ఎందుకు చూసుకుంటావు, ఎట్లా చూసుకుంటావు, నువ్వు ఇక్కడ ఉండి చూసుకో, అక్కడ ఉండి మాట్లాడొద్దు, అక్కడ ఉండి నాకు నీ 1 రూపీ కూడా వద్దు అని నేను అన్నా. నీ పిల్లలు నీ బాధ్యతనే, నువ్వు ఎక్కడ ఉండాలి, పిల్లల దగ్గర ఉంటేనే నీ విలువ ఉంటది, మాకు బాధ్యత అని అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ ఉండకుండా తన దగ్గర ఉండి డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు చూసుకునే డబ్బులు వద్దు. మరి ఆ అమ్మాయి ఏంటంటే నా పిల్లలు నాకు కావాలి, వాళ్ళ హస్బెండ్ తో ఆమె గొడవ, నాకు పిల్లల్ని ఇచ్చేసాయి, హస్బెండ్ కావాలి వాళ్ళ పిల్లలు కావాలి అట్లా. నా పిల్లల దగ్గరకు వచ్చేసరికి నీ పిల్లలు వద్దు అని అంటుంది ఓపెన్ గా. సో దానికి వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. వెళ్ళిపోయింది అమ్మాయి థర్స్డే రోజు. ఈయన ఏమన్నాడు, అమ్మాయి పీడే వదిలిందే వెళ్ళిపోయింది, నేను ఎట్లా వదిలించుకోవాలనుకున్నా, మళ్ళీ నా పైన కేసు పెడితే నేను జైలుకి వెళ్ళిపోతాను, అందుకనేసి అమ్మాయిని ఎలా వదిలించుకోవాలని చాలా ఆలోచించి ఇప్పుడు అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయి అన్నాడు. అయిపోయింది, అమ్మాయి వెళ్ళిపోయింది. ఈయన 5 days తిరగడానికి వెళ్ళాడు. మరి నువ్వెందుకు రాలే ఇంటికి, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు నువ్వు కూడా ఇంటికి వస్తే జెన్యూనిటీ తెలుస్తుంది కదా. నువ్వు రాకుండా మొన్న వచ్చి చార్జ్ షీట్ ఏమైంది, ఎక్కడి వరకు వచ్చింది, కేసు కొట్టేస్తావా లేదా. ఈ 1 month లో లాయర్ తోని కాల్ చేపియడం, వీళ్ళు మాకు డివోర్స్ ఇవ్వమని వీళ్ళు ప్రోత్సహిస్తారు. లాయర్ తో కాల్ చేపించి బెదిరించడం. నైట్ 9:30కి కూడా తాగేసే లాయర్ అండి కాల్ చేస్తాడు. అసలు లాయర్ కి ఏ రైట్స్ ఉంది నాకు కాల్ చేసి డివోర్స్ ఇస్తారా మీరు ఇయ్యారా, మీ ఒపీనియన్ నేను తెలుసుకున్నా, ఆయనకి ఎందుకు నా ఒపీనియన్. సో వాళ్ళు ఎవరితోనో ఇలా మాట్లాడిచ్చారు, ఎవరో కాదు నిజంగా లాయర్ తోనే మాట్లాడిచ్చారు. నిజంగా లాయర్ తోటే హరాస్మెంట్ నాకు వాళ్ళ హస్బెండ్ కి కూడా. మరి ఇదంతా పోలీస్ స్టేషన్ లో చెప్పారా? ఎవరేం చెయ్యరు, ప్రతిసారి చెప్పినప్పుడల్లా ఏం కాదులే వదిలే అట్లా ఎన్నిసార్లు. ఇంకా లాస్ట్ పీక్స్ కి వచ్చేసింది. సరే ఏమో నా అమ్మాయి అంటే అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి ఏమని ఛాన్స్ ఇచ్చిందంట, అది ఈయన అంటాడు, నువ్వు నాకు కావాలా అంటాడు పొద్దంతా. రాత్రి అయ్యేసరికి ఏమన్నాడు, లేలే అమ్మాయి నాకు మంచి ఛాన్స్ ఇచ్చింది. ఏం ఛాన్స్ అంటే వారం నీతో ఉండమంటుంది, వారం తనతో ఉండమంటుంది, లేదా అదర్ హస్బెండ్ తో కూడా అలానే ఉంటుందా? లేదండి ఉండదట, ఈయన షేర్ చేస్తదట. ఓకే, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారు? వాళ్ళ హస్బెండ్ నాకు కావాలి, నా వైఫ్, వాళ్ళ పాపే తిను, ఒకసారి చూపించండి వాళ్ళ పాపని. తిను వాళ్ళ పాప, తను ఆ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిందో వాళ్ళ పాప, అండ్ ఒక బాబు కూడా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారు ఒకసారి చెప్పండి. వాళ్ళ హస్బెండ్ కూడా నాకు కావాలి, పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అనేసి. ఏమంటుంది వాళ్ళ భర్తతో? నేను ఒకసారి లైవ్ లో మాట్లాడుతుందా లేకపోతే అసలు తను బయటికి రావటం లేదు. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం పోలీస్ స్టేషన్ నుంచి, అందరు మీడియా వాళ్ళు ఉన్నారు, నేను మా హస్బెండే ఇస్తున్నాము. మరి పోలీస్ వాళ్ళు ఎందుకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఆ అమ్మాయిని ఎందుకు రానియట్లేదు? రానివ్వాలి కదా అమ్మాయిని కూడా. మరి పొద్దు నుంచి తనే ఉంది అక్కడ లోపల ఉంది ప్రొటెక్ట్ చేయాలి. మేము వెళ్తే కూడా లేలే మమ్మల్ని పంపించేస్తున్నారు, వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి, అక్కడ వెయిట్ చేయండి. ఎంతసేపు అని వెయిట్ చేస్తారు? వస్తా. ఓకే అండి, ఒకసారి మీ అమ్మగారితో కూడా మాట్లాడతాము. మీరు అసలు ఏం జరిగింది? అవునండి, మా కూతురు మా జీవితం ఇట్లా అయిపోయింది. మరి మా అల్లుడు మరి ఇంకొక ఆమెతో ఉంటున్నాడు. మరి మా అమ్మాయికి కూడా 3 పిల్లలు,
మరి ఆమె బ్రతకడం కూడా చాలా కష్టం, ఆమె కూడా ఏం చెయ్యదు. మరి నాకు మా ఆయన లేడు, చిన్నప్పుడే చనిపోయాడు వాళ్ళ డాడీ. నాకేమీ లేదు, నేను కూడా నాకు 3 కూతురు, ఈమె చిన్న కూతురు. మరి ఇట్లా అయిపోయింది. ఆయన ఇట్లా విసిగిస్తున్నాడు. మరి 2-3 అమ్మాయిలతో కూడా పెట్టుకున్నాడు ఇంతకు ముందు. ఇట్లా అది బయటపడలే, ఇది బయటపడ్డది. ఇంకా రోజు హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, పిల్లల్ని విసిగిస్తున్నాడు. 3 నెలల నుంచి మరి వాళ్ళకు తిండి లేదు, ఏమి లేదు, వాళ్ళ ఖర్చులు లేవు, ఏం లేవు. మరి దీని పరిస్థితి ఎట్లా అని మేము పోలీసు వాళ్ళ దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళు కూడా మాకు ఏం న్యాయం చేయలేదండి. ఇంకా వాళ్ళ లోపల పెట్టి మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతున్నారు. వెళ్ళండి వెళ్ళిపోండి ఏంది మీరు అట్లా చేసింది ఇట్లా చేసి మీ మీద కేసు పెడతాను, వాళ్ళే రివర్స్ మమ్మల్ని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి ఏమన్నా న్యాయం చేయాలి కదా. మేము పొద్దున వచ్చి పొద్దున 5 గంటల 5:30 6 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం, ఇంతవరకు తినలేదు. 3 చిన్న పిల్లలు, ఒక బాబు 9th, అంటే ఇప్పుడు 9 ఉన్నారు. పెద్ద బాబు ఉన్నాడు, చిన్నోళ్ళు ఇప్పుడే భోంచేయడానికి పోయింది. ఒక మరి మీ పిల్లల సంగతి ఏమంటున్నారు? ఎవ్వరు ఏం చెప్తలేదు, ఏం లేదు, ఏమున్నది చెప్పడానికి ఏమి లేదు. వాళ్ళు ఏమి మనకు సహాయం చేస్తారు? మీరేమని అడుగుతున్నారు? పోలీసులకి న్యాయం చేయమని మీరేం అడిగారు? మేమేమి అడుగుతున్నాం అంటే ప్రవీణ్, మెర్సీ వాళ్ళ కాపురం మంచిగా ఉండాలా, పిల్లల్ని చూసుకోవాలా, వాళ్ళు మంచిగా బ్రతకాలని నేను చెప్తున్నా. ఉషా కూడా మరి తన భర్తతో తన పిల్లల్ని కూడా ఆమె కూడా చూసుకోవాలి, ఆమె కాపురం కూడా నిలబడాలి. అది కూడా ఒక ఆడపిల్లని వాణ్ణి నమ్ముకొని రోడ్డు మీదకి వచ్చి జీవితం పాడు చేసుకుంటుంది అది కూడా అని అడుగుతున్నాం. వాళ్ళు అక్కడ వాళ్ళు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. ఇవన్నీ పెట్టుకోవద్దు. ఒప్పుకోవడం లేదు. మీ అల్లుడే కావాలని అంటుంది. అల్లుడు కావాలి, మరి ఆమె 2 పిల్లల్ని తెచ్చుకొని ఆమె పెట్టుకుంటదంట. మరి ఈ 2 పిల్లల్ని సాకుతుందా, ఈ 3 పిల్లల్ని సాకుతాడా, లేకుంటే ఎట్లా ఉంటాయి? ఎట్లా అవుతుంది కథ? ఆ వారం అక్కడ వారం ఇక్కడ అంటే ఇవి చేసుకున్న భార్య. మరి లేడీస్ అట్లాంటి విషయాలలో ఒప్పుకోరు కదమ్మా. కూడా పెళ్లి చేసుకున్నారంట కదా. పెళ్లి అంటే ఏదో గుడిలో ఇట్లా ఊరికి మెట్టలు పెట్టినట్టు చూపిస్తున్నాడు. పెళ్లి ఎట్లా నడుస్తుందమ్మా? విడాకులు డైవర్స్ ఇవ్వండి. అవును, డైవర్స్ ఇవ్వాలి కదా. చట్ట ప్రకారం చూస్తే డైవర్స్ ఇచ్చినాక పెళ్లి చేసుకోవాలా? మరి ఎట్లా చేసుకుంటారు? మరి వీళ్ళు కూడా అడగాలి కదా. ఇంత చదువులు చదివి ఇన్ని ఉద్యోగాలు చేసి ఇంత చేసి వీళ్ళకి తెలియదా? తెలుసు కదా, మరి చెప్పాలి కదా. మరి మాకు కూడా న్యాయం చేయాలి. ప్రవీణ్, మెర్సీ ఒక దగ్గర ఉన్న వాళ్ళు సంసారం చేసుకోవాలి. ఆయన మారాలి, ఆమె కూడా మారి తన భర్త దగ్గరికి వెళ్ళాలి. ఆమె కూడా 2 అమ్మ, ఒక బాబు, ఒక పాప. ఇప్పుడు చూసింది కదా వాళ్ళ హస్బెండ్. మరి వాళ్ళ లైఫ్ కూడా సెట్ కావాలి కదా, మా పిల్లల లైఫ్ సెట్ కావాలి కదా. ఇప్పుడు నీ సుఖం చూసుకొని, నీ సంతోషం చూసుకొని, నీ ఎంజాయ్మెంట్ చూసుకొని పిల్లల్ని రోడ్డు మీద వేస్తావా? చెప్పండి, రోడ్డు మీద వేస్తారా? వాళ్ళ జీవితం ఎట్లా? మరి ఏం కావాలి? ఎవరు బాధ్యతలు? ఏ గవర్నమెంట్ బాధ్యతలా, లేకుంటే ఎవరైనా ఇది చేస్తారా? ఏ చట్టం అన్న బాధ్యత తీసుకుంటుందా పిల్లల విషయంలో? ఎవరైనా సాయం చేస్తారా? ఏంది ఇది? ఇప్పుడు ఎవరున్నారండి మీతో పాటు? ఇంకా మీ కొడుకు కానీ ఎవరైనా వచ్చారా? నా కొడుకులు లేరమ్మా, 3 కూతురులే. లేదు, వాళ్ళు కాదు. ఓకే అండి. ఉషా వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి చూస్తున్నారు కదా, ఉషా వాళ్ళ హస్బెండ్ అంట. ఇప్పుడు వచ్చిన పాప, బాబు వాళ్ళు ఉన్నారు. అట్లా ఉంది మరి స్టోరీ. లోపల పెట్టుకున్న పోలీసులు ఏం నిర్ణయం తీసుకున్నారో ఉదయం తీసుకొచ్చిండ్రు, లోపల పెట్టిండ్రు. వాళ్ళని ఇంతవరకు బయటికి రానిస్తలేరు. అయితే మేము ఫస్ట్ టైం ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. మా అల్లుడు ఏమి ఇచ్చింది, మా పాప, మా హస్బెండ్ వెళ్ళిపోయిండు, పలానా ఆమె వెళ్ళిపోయిందని ఉషా భర్త మేము వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రాలేదు. మళ్ళీ ఒక వారం రోజులు అయినాక ఆమెను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లు ఇస్తే ఆయనను ఆమెను లోపల తీసుకుపోయిండ్రు, మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేసిండ్రు. వాళ్ళని ఇద్దరిని లోపల పెట్టిండ్రు, మమ్మను ఉషా భర్తను, మమ్మల్ని నా కూతురు ప్రవీణ్ కుమార్, మెర్సీ లోపల ఉంది, బయటికి వెళ్ళగొట్టిండ్రు. మరి ఏంది ఇది? దేనికి న్యాయం నాకు అర్థం కాదు. కూర్చోబెట్టి అడగాల కదా, ఇది తప్పురా, ఇది చెయ్యొచ్చు అని అడగాల కదా. విన్నారు కదా, ఏదైతే అంబర్పేటలో ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. ఈ రోజు ప్రవీణ్, ఎవరైతే ప్రవీణ్ ఉన్నారో, అదేవిధంగా మెస్సీ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నారు. కానీ పిల్లలు వద్దు, ఎవరు వద్దు, కావాలంటే పిల్లల్ని నడుపుకోవడానికి డబ్బులు కూడా ఇస్తాను, ఎంత ఖర్చు అవుతుందో మంత్ పంపిస్తానంటూ కూడా మెస్సీ గారితో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆమెకి తెలియకుండా డివోర్స్ కాకముందే, అఫీషియల్ గా డివోర్స్ తీసుకోకముందే ఇంకో అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది అని చెప్తూ ఉన్నారు మెస్సీ గారు. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు, కుటుంబం అంతా కూడా ఈరోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో అయితే ఉన్నారు. 3 పిల్లలతో పాటు వాళ్ళ అమ్మగారు, అదేవిధంగా ఉషా గారు కూడా ఉన్నారు, మెస్సీ గారు అయితే ఉన్నారు. ప్రస్తుతం
ఉషా వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఉషా గారికి కూడా 2 పిల్లలని కూడా చెప్తున్నారు. ఆ పిల్లల్ని అయితే తీసుకొచ్చుకుంటా ఇప్పుడు ఎవరైతే మెస్సీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారో తనని వారం వారం షేర్ చేస్తా అంటూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారం నాతోనే ఉంటారు, అదేవిధంగా వారం నీ దగ్గరికి పంపిస్తా అన్నట్టుగా కూడా పిచ్చిగా చాలా కొంచెం మెంటల్ గా మాట్లాడుతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేట పోలీసులు ఏదైతే ఇక్కడ కేసు నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు అడిగిన వాళ్ళ విచారణలో తేలింది వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టుగా కూడా కొంత ప్రూఫ్లు అయితే చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అఫీషియల్ గా మొదటి భార్యకి డివోర్స్ ఇవ్వకుండా 3 పిల్లల్ని పెట్టుకొని ఇంకో ఆవిడని తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, తనని అసలు డివోర్స్ కాకుండా ఇంకో ఆవిడ పెళ్లి చేసుకోవడం అనేది కూడా చట్టరీత్యా నేరం అని చెప్పొచ్చు మనము. మరి దీనికి పోలీసులు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా లోపలైతే వాళ్ళని 2 కూర్చోబెట్టుకున్నారు. దాదాపు పొద్దున్న నుంచి ఈ కేసు అనేది అయితే నడుస్తుంది ఈ రోజు. మరి వీళ్ళని మెస్సీ గారు అమ్మగారిని అదేవిధంగా 3 పిల్లల్ని కూడా బయటనే కూర్చోబెట్టారు అని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళు చాలా బాధ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి వాళ్ళకి న్యాయం జరగాలంటున్నారు. ఉషా వాళ్ళ భర్తతో అదేవిధంగా తనకు ఉషా కూడా 2 పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా అంటే వాళ్ళనైతే దగ్గర పెట్టుకుంటానంటుంది కానీ వీళ్ళ పిల్లలనైతే దగ్గరికి రానివ్వద్దంటూ కూడా కొంత పిచ్చిగానే మాట్లాడుతుంది. అసలు ఆ మాటకి అర్థం ఏంటో కూడా తెలియదు. నేను ఎలా నడపాలంటూ కూడా మెస్సీ గారు ఈ రోజు చాలా బాధలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె మాటల్లో మనం విన్నాం కదా. అదే విధంగా ఒకసారి ఉషా వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఉషా వాళ్ళ భర్త కూడా తననే కావాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి అయిందేదో అయిపోయింది, నాతో పాటు వచ్చేసి మనకి 2 పిల్లలు ఉన్నారు, సంతోషంగా ఉందామంటూ కూడా తను కూడా బాధ వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. అయినప్పటికీ కూడా నువ్వు వద్దు, కావాలంటే పిల్లల్ని తీసుకుంటా, నాతో పాటే ఉంచుకుంటా, కానీ నేను మెస్సీ భర్తతోనే ఉంటా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆవిడ. అదే విధంగా మెస్సీ గారు అయితే తనకి 3 పిల్లలు ఉన్నారు, మరి నేను ఎలా బతకాలి, నా భర్త నా దగ్గరికి రావాలి, తన భర్త దగ్గరికి ఉషా వెళ్లిపోవాలంటూ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందు నిల్చుంది. వాళ్ళ అమ్మగారు కూడా మరి అంటే మెస్సీ గారి ఫాదర్ ని కూడా కోల్పోయారు తన చిన్నతనంలోనే. మరి ఇప్పుడు కుటుంబం ఎలా నడవాలి, పిల్లలందరినీ కూడా ఇప్పుడు ఎవరైతే ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నారో ఉషా అదేవిధంగా ప్రవీణ్, వాళ్ళిద్దరి వల్ల ఒక 2 కుటుంబాలు మొత్తం కూడా ఈ రోజు రోడ్డు పాలయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ పోలీసులు ఏమి ఇస్తారంటూ కూడా కేసు అయితే నమోదు చేశారు వాళ్ళు. మరి పొద్దున్న నుంచే పోలీస్ స్టేషన్ లో దాదాపు ఇప్పుడు 4 వస్తుంది, పొద్దంతా కూడా పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. బట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఉలుకు పలుకు లేదు. అదేవిధంగా ప్రవీణ్ ఉషా కూడా లోపలైతే ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఉషా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మరి తను ఏం చెప్తాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పోలీసులు పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారని చెప్పారు. పొద్దున 6కి 5:30 పోయి అక్కడ వాళ్ళ రూమ్ దగ్గర కూర్చున్నాం. కూర్చుంటే డోర్ కొడితే తీయలేదు. కొట్టి 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 కిటికీలకి వెళ్ళి ఫోటోలు తీసినాం. 2 కలిసి మంచిగా పడుకున్నారు, తీసినాం. మరి ఆ ఫోటోలు కూడా చూపించినాము. లాస్ట్ 9 గంటలకు 10 గంటలకు డోర్ తీసిండ్రు. అప్పుడు కొద్ది గొడవ అయింది. అదే గొడవ మీకు వాళ్ళ చూపించిండ్రేమో, అది ఆ గొడవ అయింది. రెడ్ హ్యాండ్ పట్టుకుంటే మేము వాళ్ళని ఇది చేస్తామన్నారు. మరి ఏం చేశారో తెలియదు. ఓకే అండి, మేము ఒకసారి ఉషా వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ మనతో పాటు ఉషా వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు, అదేవిధంగా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు ఫణి అండి. ఫణి, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ అంబర్పేటలో. అంబర్పేట. అసలు ఏం జరిగిందండి, ఎంతకాలంగా నడుస్తుంది ఇది? దాదాపు 2.5 నెలల నుంచి నడుస్తుంది. అయితే నాకు 2.5 నెలల నుంచి అప్పుడే తెలిసింది, నాకు అక్కడ లాస్ట్ డే తెలిసింది. ఆయనతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టే తెలిసింది. వాళ్ళు తర్వాత రోజు నెక్స్ట్ రోజు వెళ్ళిపోయారు అనమాట. ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేయటం లేదు, ఏమీ లేదు. మళ్ళీ 18 days తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఇక్కడ స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వచ్చిన తర్వాత మిస్సింగ్ కేసు పెట్టారు వీళ్ళు స్టేషన్ లో. ఆ స్టేషన్ వచ్చిన తర్వాత మిస్సింగ్ కేసు వచ్చిన తర్వాత చూసి వాళ్ళు వచ్చారు కదా, మిస్సింగ్ అయిపోయింది కదా అనేసి కేసు తీసేశారు వాళ్ళు. తర్వాత నుంచి మళ్ళీ మాకు వీళ్ళు ఫోన్ చేయడం మొదలెట్టారు. మొత్తం ఫోన్ చేసి ఏం చేస్తున్నారు మీరు, మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారని చెప్పి ప్రతి దానికి టార్చర్ చేసి మమ్మల్ని సతాయిస్తున్నారు. మాటికి పిల్లల్ని, నాకు పిల్లలు కావాలి, వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలు కావాలి, మాకు కావాలి, మా వాళ్ళే పిల్లలు అని టార్చర్ చేయడం మొదలెట్టారు. మళ్ళీ నిన్న మొన్న కూడా ఫోన్ చేసి మాకు స్కూల్లో ఫీజులు కట్టారా, ఇవి కట్టారా అని చెప్పి కంటిన్యూ అయిపోయాయి. మొత్తం ఆయన ప్రవీణ్ మొత్తం అంతా ఏది చెప్తే అది నడిపిస్తున్నారు అన్నమాట. మొత్తం ఆయన నడిపిస్తున్నాడు. మొత్తం అంతా ఆయన టార్చర్ చేసి మొత్తం ఆయనతో మాట్లాడిస్తున్నాడు మొత్తం అంతా. ఇంకా రాత్రి కూడా ఫోన్ చేశాడు, నైట్ కూడా ఫోన్ చేశాడు. మీ ఆవిడ తప్ప ఏం లేదంటారా? ఉంది, ఆమె కూడా తప్పు ఉంది. ఇద్దరిది కూడా తప్పు ఉంది. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 13 years అవుతుంది. 13 years. ఈ 13 years లో ఇట్లాంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైందా? ఇది ఎన్నేళ్లుగా సాగుతుంది? ఎప్పుడు లేదమ్మా, ఈ 2.5 months నుంచే. 2.5 months నుంచే
అంటే ఆమెకి డిసెంబర్ నుంచి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు చెప్తున్నారు కానీ నాకు తెలిసింది మాత్రం 2.5 months నుంచి తెలిసింది నాకు. ఓకే. మరి ఏంటంటారు పరిస్థితి, ఏమంటున్నారు ఆయన, మాట్లాడుతున్నారా మీతో? మాతో మాట్లాడలేదు. ఇప్పుడు వెళ్ళారు మేడం, వెళ్ళారు లోపలికి. మరి ఆమె కదా మొత్తం కేసు పెట్టింది, ఆమెతో మాట్లాడుతున్నారు, తీసుకెళ్లారు. ఇప్పుడు లోపలికి వెళ్ళారు మేడం. మరి ఇప్పుడు మీతో రావడానికి ఒప్పుకుంటుందా? మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో మెస్సీ గారికి అఫీషియల్ గా డివోర్స్ తీసుకోకుండానే ఇప్పుడు మీ ఆవిడ్ని పెళ్లి చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏదో ప్రూఫ్లు కూడా చూపించారంట, గుళ్ళో మెట్లు పెట్టినట్టు అది ఇది చూపిస్తున్నారంట. మరి ఏందంటారు ఇదే అసలు? చేసుకున్నా అని చెప్తున్నారు, అది ఎట్లా తెలియద్దాం, అది చెల్లదు కదా. ఇప్పుడు మాకు ఇవ్వాలి కదా, మాకు డివోర్స్ ఇచ్చి చేసుకోవచ్చు కదా, చేసుకునేది కదా. అది కాదు చేయమన్నట్లు. ఇరువురు డివోర్స్ తీసుకున్న తర్వాత అఫీషియల్ గా చేసుకుంటే పర్లేదు, బట్ అట్లా డివోర్స్ కాకుండానే పెళ్లి చేసుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎట్లా అడుగుతున్నారు పోలీస్ వాళ్ళు? మీకేం సమాధానం ఇచ్చారు? పోలీసులు ఏం చెప్పట్లేదు మాకు. దాంట్లో చట్టంలో ఏదుందో అదే చేస్తాం అన్నట్టు చెప్తున్నారు అంతే వాళ్ళు. చట్టంలో ఏముంది, ఆమె ఇష్టం మేరకే ఏదైనా చేయగలుగుతాం మేము అంటున్నాడు ఆయన, పోలీస్ ఆయన. అది పిల్లలు ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? పిల్లల గురించి అడుగుతున్నాం, మేము కావాలనే అడుగుతున్నాం. కావాలి మేము తీసుకుంటామని చెప్తున్నాం. అది వాళ్ళు ఇంతవరకు ఏమి సమాధానం చెప్పాలి, బయటికి రావట్లేదు, మీడియా ముందుకు రావట్లేదు. నా దగ్గరే ఉన్నారు, నాతోనే ఉంటున్నారు వాళ్ళు. మీతోనే ఉంటా అంటున్నారా? నాతోనే ఉంటా అంటున్నారు వాళ్ళు. ఓకే అండి. సో ఇక్కడ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? న్యాయం జరుగుతుందని వచ్చాము, న్యాయం జరగట్లేదు. లాస్ట్ టైం కూడా అంతే. లాస్ట్ టైం April 16th 17th వచ్చాము, అప్పుడు కూడా ఏం చేయాలి. మీరు మీడియా వాళ్ళు ఉన్నారని చెప్పేసి మేము అక్కడ కూర్చున్నాం, కానీ మీడియా వాళ్ళు లేకపోతే బయటకు తొలేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి అడిగిపోయాడు ఇప్పుడే ఆయన, మీరు ఉన్నారని చెప్పేసి మాకు ప్రొటెక్ట్ ఉంది. మాకు మీ మీడియా ద్వారానే మాకు ప్రొటెక్ట్ ఉంది మంచిగా. మీరు లేకపోతే మాత్రం మమ్మల్ని బయటకు తోలేసేవాళ్ళు, మళ్ళీ వాళ్ళిద్దరిని ఏదో చేసి మళ్ళీ పంపించేసేవాళ్ళు. అంటే మనము కొంచెం పిల్లల్ని చూపించడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళని అయితే చూపించలేకపోతున్నాము. ఇప్పుడు మాట్లాడారు కదా ఉషా వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు పోలీస్ స్టేషన్ లో. అసలు మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఇంకేమనట్లేదు, లేదంటే కూడా మమ్మల్ని బయటికి గెంటేసే వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ పోలీసుల ద్వారా కూడా వీళ్ళకి ప్రొటెక్ట్ లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు లోపల అయితే పోలీస్ స్టేషన్ లోపలైతే కేసు అనేది అయితే నడుస్తుంది, కానీ పోలీసులు కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళకి అగెన్స్ట్ గా ఉన్నారని కూడా తెలుస్తుంది పూర్తిగా. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ గా డివోర్స్ తీసుకున్నప్పటికీ కూడా ఎవరైతే ప్రవీణ్ అదేవిధంగా ఉషా వాళ్ళు అఫీషియల్ గా ఇద్దరికి పెళ్లిలైన ఇద్దరికి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరిని వదిలేసి, ప్రవీణ్ ఏమో భార్యను వదిలేశాడు, అదేవిధంగా ఉషానేమో వాళ్ళ భర్తనైతే వదిలేసింది. ఇరువురు అసలు అఫీషియల్ గా డివోర్స్ తీసుకోకుండానే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా ఏమో చూపిస్తున్నారని చెప్తున్నారు. కానీ మరి వాళ్ళకి ప్రొటెక్ట్ అయితే ఇస్తున్నారు పోలీసులు, లోపల ఇద్దరిని కూర్చోబెట్టుకున్నారు. మరి ఎవరికి న్యాయం చేస్తారు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా వివరాలు అయితే పోలీసుల నుంచి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, ఎందుకంటే అమ్మాయి ఇష్టం మేరకు నడుస్తుంది ఏదైనా. ఇప్పుడు ఆమెకి ఇష్టం లేకుండా మేమేమి చేయలేము అంటున్నట్టుగా కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారని వాళ్ళు అంటున్నారు. కానీ మొత్తానికి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇరువురు కూడా ఏదైతే మెస్సీ గారు ప్రవీణ్ కావాలని కోరుకుంటున్నారో పిల్లల కోసం, ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఉషా వాళ్ళ భర్త కూడా పిల్లల కోసం తను రావాలి, నేనేమన్నట్టు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి అందరు కూడా ఇక్కడ వేచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఏం జరుగుతుందో, ఎవరికి న్యాయం చేస్తారు పోలీసులు అనేది కూడా చూడాల్సిన ప్రసక్తి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ విఘ్నేష్ తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.